ఐటీ కంపెనీలకు అధిక లాభాలు వస్తున్నా ఐటీ ఉద్యోగులకు మాత్రం తలనొప్పి మాత్రం తగ్గడం లేదు. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందోనని టెన్షన్ పడుతున్నారు. ఈ ఏడాది ఐటీ కంపెనీలు 12% అమ్మకాలను పెంచుకున్నాయి. వచ్చే ఏడాది మరో 12% పెంచుకోగలవు. ఇతర పరిశ్రమలతో పోలిస్తే ఈ వృద్ధి చాలా ఎక్కువ. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, యాపిల్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ సంస్థలు కలిసి ఈ సంవత్సరం $327 బిలియన్ అమెరికన్ డాలర్లు ఆర్జించాయి. గత సంవత్సరం కంటే ఇది 25% ఎక్కువ. ఇంకా చెప్పాలంటే ఈ లాభాలు కొలంబియా, చిలీ లాంటి దేశాల జీడీపీకి దాదాపు సమానం. ఒక పక్క లాభాలు పెరుగుతున్నట్లు గణాంకాలు చూపిస్తున్నాయి. కానీ ఈ కంపెనీలు సిబ్బంది కోతలు విధిస్తున్నాయి. కోట్లకు కోట్లు లాభాలు వచ్చినా ఉద్యోగులను తగ్గించుకునేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి ఐటీ కంపెనీలు. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ సంస్థ 2023 జూలైలో వేలాది మంది ఉద్యోగులను తొలగించగా 2024లో 1900 మందిని ఇంటికి పంపించింది. దిగ్గజ అమెజాన్ కంపెనీ కూడా మైక్రోసాఫ్ట్ దారిలో ప్రయాణిస్తోంది. గత సంవత్సరం అమెజాన్ 9000 ఉద్యోగాలకు కోత పెట్టింది. ఇందులో ఆ కంపెనీ తాజాగా కొనుగోలు చేసిన ట్విచ్ ప్లాట్ఫామ్ నుంచి 35% మంది, అమెజాన్ ప్రైమ్ నుంచి 100 మంది ఉద్యోగులున్నారు. పేపాల్ కూడా ఈ ఏడాది 2500 మందిని తొలగించింది. స్పాటిఫై 1500 మంది, ఈబే 1000 మందిని, స్నాప్చాట్ 500 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ పెద్ద కంపెనీలకు తోడు అనేక చిన్న కంపెనీలు కూడా కోతల మీద దృష్టి పెట్టాయి. కంపెనీకి లాభాలు వచ్చిన ఉద్యోగులను తగ్గించుకోవడానికి కారణం కృత్రిమ మేధస్సు అంటున్నారు ఐటీ నిపుణులు. అప్పట్లో .com బబుల్లో సంచలనం క్రియేట్ చేస్తే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విజృంభణ మరొక విప్లవాన్ని సూచిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మనుషులు గంటలు చేసే పనిని ఏఐ 10 నిమిషాల లోపే పూర్తి చేయగలదు. దీంతో భారీగా ఉద్యోగాలు పోతున్నాయి. కరోనా మహమ్మారి సమయంలో సాధించిన విజయాలతో మంచి ఉత్సాహం మీదున్న కంపెనీలు 2022 కోసం భారీ విస్తరణ ప్రణాళికలు రచించాయి. నియామకాలను పెంచాయి. అంతా అనుకూలంగా ఉందన్న భావనతో కొత్త ఉద్యోగులను భారీ ఎత్తున నియమించుకున్నాయి. కానీ ఇది ఎంతో కాలం కొనసాగలేదు. 2022, 2023 వచ్చేసరికి తొలగింపులు మొదలయ్యాయి. ద్రవ్యోల్బణం నియంత్రణ లేకుండా పెరగడంతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం కొత్త కంపెనీలకు పెద్ద దెబ్బగా మారింది.